హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఒక స్వీట్ ఐటమ్, హాట్ ఐటమ్ పిల్లలకి ఎంతో ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒక్కసారి బొరుగులు మిక్చర్ చేసేసారనుకోండి, పిల్లలు ఎప్పుడైనా కానీ ఇలానే చేయండి అని అడుగుతూ ఉంటారు. ఇంట్లోనే ఈజీగా హెల్తీ వర్షన్లో మనం ఇంట్లోనే పిల్లలకి స్నాక్స్ తయారు చేసి ఇవ్వచ్చు. ఫస్ట్ మనం ఒక బాండి పెట్టుకొని నూనె వేసుకొని అందులోనే కొద్దిగా పల్లీలు వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి. దూరగా వేయించుకున్న పల్లీలని మనం పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా అదే దాంట్లో ఆయిల్ వేసేసి అందులోనే మనం కచ్చాబచ్చాగా కొద్దిగా వెల్లుల్లి రెబ్బల్ని బాగా పగలగొట్టుకోవాలి. కచ్చాబచ్చాగా చేసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని ఒక 2 మినిట్స్ అనేది వేయించుకున్న తర్వాత అందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా మంది పిల్లలు తినని వాళ్ళు ఉంటే ఇప్పుడు బాగా తినేసారు, ఎందుకంటే ఇవి చిటపటలాడతాయి కాబట్టి మనం ఎక్కువ కూడా వేయొచ్చు ఇందులోనే. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటిది అంటే ఇందులో కొద్దిగా షుగర్ వేసి చూడండి. బొరుగులు అనేది చాలా బాగుంటుంది. ఒక్క స్పూన్ వేస్తారంటే ఎంతో బాగుంటుంది. ఈ మిక్చర్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, మనం కావాలంటే ఎండుమిర్చి వేసుకోవచ్చు, లేదంటే కారం వేసేసుకొని దీన్ని బాగా కలుపుకున్నాం అనుకోండి, బొరుగుల మిక్చర్ అనేది రెడీ అయిపోతుంది. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ రాగానే మనం ఏం చేయొచ్చు అంటే కొద్దిగా టమాటా నెక్స్ట్ ఉల్లిగడ్డ 2 కలిపిచ్చామనుకోండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తినేస్తారు. లేదంటే ఇలా ఇచ్చినా కానీ తినేస్తారు. మనం ఇంట్లోనే ఈజీగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ బెల్లంతో మరమరాలు చేసుకోవచ్చు. దానికోసం మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని అందులో 1 కప్ అనేది బెల్లం వేసేసుకొని కొద్దిగా వాటర్, అంటే జస్ట్ మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని మునిగిన తర్వాత మనం బాగా కలగబెట్టుకున్న తర్వాత మనం ఎక్కువగా ఇది చిన్న తీగ పాకం లాగా వచ్చేంత వరకు పెట్టాలి. చాలు, ఎక్కువ పాకం కూడా అవసరం లేదు. ఇందులోనే కొద్దిగా 1 స్పూన్ నెయ్యి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా ఒక 2-3 స్పూన్స్ వేసుకోవచ్చు. లేదు అనుకున్న వాళ్ళు 1 స్పూన్ వేసి చూడండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ కొద్దిగా ఇలాచీ ఉంటుంది కదా, ఇలాచీ కూడా ఇందులోనే వేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తినేస్తారు. మనం ఇలా పాకం వచ్చిన తర్వాత మనం ముందుగానే కొన్ని బొరుగులు పక్కన తీసి పెట్టుకుంటాం కదా, 1 కప్పు బెల్లానికి 2 కప్స్ ఆఫ్ మరమరాలు తీసుకోవాలి. వేసేసుకొని బాగా కలబెట్టుకోవాలి. మనం బాగా పాకం చూసామంటే, పాకం ఎలా ఉండాలంటే తీగ పాకం వచ్చినట్టు ఉంటే చాలు. మనం ఏం చేయాలంటే ఇలా పాకం వచ్చిన తర్వాత ఇందులోనే మరమరాలు అనేది వేసేసుకొని మనం ఒక ప్లేట్కి ముందుగానే నెయ్యి అనేది అప్లై చేసి పెట్టుకోవాలి. నెయ్యి అప్లై చేసిన ప్లేట్లో ఇదంతా కలిపేసిన తర్వాత మనం ఆ ప్లేట్లోకి ఇది తీసేసుకొని కొద్దిగా ఒక్కసారి ఒత్తేసి మనకు ఏ చెక్స్ లాగా కావాలంటే అలా చేసుకోవచ్చు. లేదు మనం బాగా వేడివేడిగా ఉన్నప్పుడే ఉండల్లాగా చేసుకుంటామంటే బొరుగుల ముద్ద కూడా చేసుకోవచ్చు. లేదంటే ఇలా చెక్స్గా కూడా చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్లోకి ఇలా 2 ఐటమ్స్ చేసి పెట్టండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినేస్తారు. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హర్ష అలీషా ఛానల్.